ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ ఈ ప్రత్యేకమైన కూడికకు ప్రేమతో ఆహ్వానించిన కుటుంబానికి, ప్రాముఖ్యంగా సంఘానికి, బాధ్యత కలిగిన పెద్దలకు, పరిచారకులకు, చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన కూడికలో వాక్య సహాయము కొరకై దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. దేవుని సహాయం కొరకై నేను కూడా ఒక మాట ప్రార్థన చేస్తాను. తదుపరి ఈ వాక్య భాగాన్ని మనం ఆలకిద్దాం. ప్రార్థన. స్తోత్రార్హుడువగు మా ప్రియ పరలోకపు తండ్రి, అపారమైన మీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒంగోలు కమ్మపాలెములో మీ స్వరక్తమిచ్చి మీరు సంపాదించిన సంఘమును బట్టి వందనాలు. బాధ్యత భారంతో ప్రయాసపడుతున్న ప్రియులు ప్రసాదన్న గారిని బట్టి, మిగిలిన పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ స్థానిక సంఘములో సహవాసం చేస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్న ప్రియులు రంగారావు గారిని బట్టి, వారి సతీమణి దయమణి గారిని బట్టి, ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి వందనాలు. వారికి మీరు అనుగ్రహించిన ఈ గృహమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన కూడికలు ఇంతదనుక మీ దాసులను బలపరిచి నీ నామ సంకీర్తనలో చేసిన సహాయమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ సందర్భంగా మీ మాటలు మేము చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగాలను దీవించమని, మీ ఆత్మ చేత మా అందరికీ అర్థమౌ రీతిగా మాట్లాడమని, క్రీస్తు యేసును మహిమపరచమని, యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ కూడిక ఏర్పాటు చేయబడిన సందర్భం పెద్దలు ప్రకటన చేశారు. ప్రియులు రంగారావు గారిని, వారి సత్యామణి దయమణి గారిని ప్రభు ప్రేమించి వారికి గృహాన్ని అనుగ్రహించారు. ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. 127వ కీర్తన మొదటి వచనం మనందరికీ బాగా తెలుసు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థము అన్నారు. ఇది ప్రభువే వారికి అనుగ్రహించారని ప్రభుని స్తుతిస్తూ వారి కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుకున్నాం. దావీదు భక్తుడు వచనం 10లో, ఇశ్రాయేలీల దేవా యెహోవా, నీవు నిరంతరము స్తోత్రార్హుడువు అంటూ ఉన్నాడు. యెహోవాకిట్లు స్తోత్రములు చెల్లించెను అనే మాట వ్రాయబడింది.
అలాగే వచనం 13లో కూడా మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వచనాలలో దావీదు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, దావీదు దేవుని స్తుతించడం ఈ వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడినట్లు, ఒక వ్యక్తి ద్వారా మేలు పొందినప్పుడు మేలు చేసిన వ్యక్తిని వ్యక్తిగతంగా కలుసుకొని కృతజ్ఞతలు చెల్లించినట్లుగా ఈ సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చాలా దగ్గరగా మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు దేవుని స్తుతించడానికి, దావీదు దేవుని ఘనపరచడానికి ఈ వచనాల్లో చాలా కారణాలు ఉన్నాయి. ఆ సమయాన్ని బట్టి ఒక 3 మాటలు నేను జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతూ ఉన్నాను. మొదటి మాట వచనం 10లో దావీదు ఇలాగంటూ ఉన్నాడు. వచనం 11 చదువుదాం. వచనం 11, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. దానికంటే ముందు వచనం 10లో దావీదు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు అంటే, వచనం 10లో వ్రాయబడింది, రాజైన దావీదు బహుగా సంతోషపడి. ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు? ఎప్పుడు ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు? ఎప్పుడు అంటే దావీదు సంతోషపడినప్పుడు అని వ్రాయబడింది. ఎప్పుడట? దావీదు సంతోషపడినప్పుడు. పై వచనంలో వచనం 9లో జనులు కూడా సంతోషపడ్డారు, ఆ జనులు కూడా సంతోషపడిరి అనే మాట మనం గమనిస్తున్నాం. మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. ప్రజలు సంతోషిస్తున్నారు, దావీదు కూడా సంతోషిస్తూ ఉన్నప్పుడు వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. అంతేనా? సంతోషంగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తామా? దుఃఖంగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తామా? సంతోషంగా ఉన్నప్పుడే కదా. ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, సంతోషంగా ఉంటామో అప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. మరొక మాట వచనం 10లో వ్రాయబడింది. వచనం 10 చదువుదాం. సమాజము పూర్ణముగా ఉండగా అన్నాడు. ఎప్పుడు దావీదు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంటే, ఒకటి సంతోషంగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తున్నాడు, రెండవది సమాజము పూర్ణముగా ఉండగా. వాస్తవానికి ఏ కుటుంబమైనా దేవుడు వారి జీవితాల్లో మేలు చేస్తే, అద్భుత కార్యాలు చేస్తే వ్యక్తిగతంగా వారు కూర్చొని ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించవచ్చు. కానీ స్థానిక సంఘం అంతటినీ ఆహ్వానించి వారందరితో కలిసి ప్రభువుని స్తుతించడము అనేది ఒక చక్కని క్రమం. అది ఇక్కడ దావీదు కనపరుస్తూ ఉన్నాడు. దావీదు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అంటే, సమాజము పూర్ణముగా ఉండగా, ప్రజలందరి ఎదుట ప్రభువు చేసిన మేలుల కొరకై దావీదు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. మంచిది. ఆ 3 మాటలు ఇప్పుడు మనం ఆలకిద్దాం. మొదటి మాట వచనం 11లో, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దావీదు దేవుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు, దావీదు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటి? దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయములో మందిరము కట్టడానికి సొమ్మును పోగు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మందిరము కట్టడానికి సొమ్మును పోగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ప్రియులు రంగారావు గారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టాలి అంటే ఏం కావాలి? సొమ్ము లేకుండా ఇల్లు కట్టడానికి సాధ్యమవుతుందా? ఖచ్చితంగా సొమ్ము కావాలి. అలాగే దావీదు దేవుని కొరకు మందిరము కట్టాలనుకున్నాడు. మందిరము కట్టడానికి వారు సొమ్మును పోగు చేస్తూ ఉన్నారు. అక్కడ చాలా మంది మనఃపూర్వకంగా దేవునికి ఇచ్చారు, సంతోషంగా ఇచ్చారు. ఆ పై వచనాలు మనం చదివితే వారందరూ దేవుని మందిరము కట్టడానికి చాలా సొమ్మును ఇచ్చారు. ఇప్పుడు దావీదు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అక్కడ ఉన్న సందర్భానికి దావీదు పలుకుతున్న మాటలకి అసలు సంబంధం ఉందంటారా? ఏం చేయాలి? మందిరము కట్టడానికి సొమ్ము పోగైనప్పుడు
ప్రజలందరూ సొమ్మును ఇచ్చినప్పుడు ఏమనాలి? దేవా, మందిరము కట్టడానికి నీవు సొమ్మును అనుగ్రహించావయ్యా, ఈ ప్రజలందరికీ మంచి మనసు ఇచ్చావయ్యా, వారు చక్కగా ఇవ్వగలిగారయ్యా, అందుకొరకై నీకు స్తోత్రము అనాలి. అంతేనా? మనమైతే ఏం చేస్తాం? వాస్తవానికి అక్కడ ఉన్న సందర్భం అదే. మందిరము కట్టడానికి సొమ్మును పోగు చేశారు. ప్రజలందరూ మనపూర్వకంగా ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? అక్కడ డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, విలువైన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. అలాంటి సందర్భంలో దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశం. ఇలా చెప్పనివ్వండి, దావీదు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు అసలు ప్రాముఖ్యంగా దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎంత గొప్పవాడో వాటిని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ సొమ్ము కూర్చబడింది, సొమ్ము ఇవ్వబడింది, అది ప్రాముఖ్యమైంది కాదు. ప్రభువు కంటే వస్తు సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నటికీ ముఖ్యమైనవి కాదు. దావీదు ఆ సందర్భంలో మొట్టమొదట ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నాడంటే, ఎవరికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంటే, దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. అసలు ఆయన ఏమై ఉన్నాడు? ఈ రాత్రి సోదరి సోదరుడా, నీవు నేను ఎన్నిసార్లు ఈ సందర్భంగా లేక ఈ విధానంలో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాం? మనకి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవా ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం అంటున్నావు, సంతోషమే. ఇల్లు ఇచ్చినప్పుడు, దేవా నీవు నాకు ఇంటిని ఇచ్చావు, నీకు స్తోత్రం అంటున్నావు, సంతోషమే. అంటే ఆ సందర్భంలో ప్రభువు ఏ మేలు చేస్తే ఆ మేలును బట్టే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కానీ అసలు ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఈ రాత్రి ఇది నీకు నాకు ఒక మంచి పాఠం. ఆ సందర్భంలో, ఆ సమయంలో ప్రభు అనుగ్రహించిన మేలులకు ప్రాముఖ్యత కంటే కూడా అసలు ఆ ప్రభువు ఏమై ఉన్నాడు, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, ఎంత ఉన్నతమైన వాడు, ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం. దావీదు ఏమంటున్నాడంటే, మొదటి మాట, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము ఎవరి వశం? నీ వశం. ఈ రాత్రి సోదరుడ సోదరి, మనము నమ్మిన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరు అంటే, భూమి ఆకాశములను తన వశములో కలిగినవాడు. రండి 1-2 వచనాలు మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 148వ కీర్తన. కీర్తనల గ్రంథం 148వ కీర్తన వచనం 5-6 చదువుదాం. వచనం 5 అలాగే 6 చదువుదాం. ఎవరైనా చదువుతారా సహాయకరంగా? యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమింప లేదు. భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సూర్యుని గురించి చంద్రుని గురించి మాట్లాడుతున్నాడు వచనం 3లో. వచనం 2లో దేవదూతలను గురించి మాట్లాడుతున్నాడు. వచనం 4లో ఆకాశములు, పరమాకాశములు, ఆకాశము పైనున్న జలములు, వీటన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు. వీటన్నిటిని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవన్నీ పుట్టాయట, దేవుడు వాటికి కట్టడ నియమించాడు. వచనం 6లో ఏదియు దానిని అతిక్రమింప లేదు. దావీదు ఏమంటున్నాడంటే, దేవా భూమి ఆకాశముల యందుండు సమస్తము ఎవరి వశం? నీ వశం. ఆయన ఆకాశాన్ని కలుగు చేశాడు, భూమిని కలుగు చేశాడు, సముద్రాలను కలుగు చేశాడు. సమస్తము ఆయన ద్వారానే కలిగాయి. బైబిల్ ఇలా వ్రాయబడింది, ఆదికాండం 1:1లో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో కలిగిన దేదియు ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం వచనం 15 నుండి మనం చదువుకుంటూ వెళితే, సమస్తము ఆయన ద్వారా ఆయన కొరకే సృజించబడ్డాయి అన్నాడు. అలాగైతే వీటన్నిటిని నిర్మించిన వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. ఆయన వాటికి కట్టడ నియమించాడు, ఏది కూడా దానిని
అతిక్రమించలేదట. సూర్యుడు ఉదయించాలి అని ఆయన కట్టడి ఏర్పాటు చేశాడు. ఉదయకాలం సాయంకాలానికి అస్తమించాలని కట్టడి ఏర్పాటు చేశాడు. చంద్రుడు సాయంకాలం రావాలని ఆయన కట్టడి ఏర్పాటు చేశాడు. అలాగూ ఈ సృష్టిలో ప్రతి దానికి ఆయన కట్టడి నియమించాడు. అవన్నీ కూడా ఆయన మాటకు లోబడుతూ ఉన్నాయి. అందుకనే దావీదు అన్నాడు, దేవా భూమి ఆకాశముల యందుండు సమస్తము ఎవరి వశం? నీ వశం. ఇంకా బాగా మనం అర్థం చేసుకోవడానికి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. మనం ఎరిగిన సందర్భమే. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయములో యెహోషువ పట్టణాలను పట్టుకొని ప్రజలకు స్వాస్థ్యంగా పంచిపెడుతూ ఉన్నాడు. మోషే తర్వాత నాయకుడిగా యెహోషువ వచ్చాడు. అతడు పట్టణాలను పట్టుకొని ప్రజలకు స్వాస్థ్యంగా పంచిపెడుతున్నటువంటి సందర్భం అది. అతడు పట్టణాలను జయిస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయములో 5 రాజులు భయపడిపోయారు. అమ్మో, ఇశ్రాయేలీలంట వారు అందరినీ ఓడించేస్తున్నారు, అందరినీ జయిస్తున్నారు, పట్టణాలను వారు జయిస్తూ ఉన్నారని చెప్పి 5 రాజులు ఏకమైపోయారు. ఈ 10వ అధ్యాయంలో యెహోషువను ఇశ్రాయేలీలను ఓడించాలని వారు 5 ఏకమై ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వెళ్ళిన సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. అప్పుడు వచనం 12లో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడట. సూర్యుడిని ఆపివేయమన్నాడంట, చంద్రుణ్ణి కూడా ఆపివేయమన్నాడట. అలాగే అతడు ప్రార్థన చేసిన ప్రకారం లేక ఇశ్రాయేలీలు అమోరీల మీద విజయము సాధించేంత వరకు కూడా సూర్యుడు అలాగే నిలిచిపోయాడంట, చంద్రుడు కూడా అలాగే నిలిచిపోయాడు. దావీదు ప్రభువుని ఏమని స్తుతిస్తున్నాడంటే, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశం. ఒక ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా ఇక్కడ చాలా మంది పెద్దవారు ఉన్నారు, 60 ఏండ్ల వారు, బహుశా 65 సంవత్సరాలు, ఒకవేళ 70 ఏండ్ల వారు కూడా ఉన్నారు కాబోలు. మీ వయసులో మీ అనుభవంలో ఎప్పుడైనా సూర్యుడు అస్తమించకుండా ఉండడం చూసారా? చంద్రుడు సూర్యుడు అలాగే నిలిచిపోవడం చూసారా? బైబిల్ అంటుంది ఇశ్రాయేలీలు అమోరీల మీద యుద్ధం చేసేంత వరకు కూడా సూర్యుడు అస్తమించడానికి త్వరపడలేదట, చంద్రుడు కూడా వారు అలాగే నిలిచిపోయారు. కేవలం బైబిలే కాదు, చరిత్ర కూడా దీన్ని రుజువు చేస్తుంది. నాసా వారు చాలాసార్లు పేపర్లో ప్రకటన చేశారు, చరిత్రలో ఒక రోజు సూర్యుడు అస్తమించలేదు, చంద్రుడు కూడా అస్తమించలేదు. సూర్య చంద్రుడు నిలిచినటువంటి ఆ దినం ఇదే ఆ దినం. దావీదు ఎంత చక్కగా చూడండి, దేవా భూమి ఆకాశముల యందుండు సమస్తము ఎవరి వశం? నీ వశం. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరుడా, మేము నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు, మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఫలాని వారికి దేవుడు అని కాదు, ఆయన ఫలాని వారికి సంబంధించిన వారు అని ఏమాత్రము కాదు. ఆయన ఎవరు అంటే సత్యగ్రంథమైన బైబిలు తేటగా రుజువు చేస్తుంది, ఆయన భూమి ఆకాశములను తన ఆధీనములో కలిగినవాడు. ఇంతకంటే గొప్పవాడు, ఇంతకంటే శ్రేష్టమైన వాడు, ఇంతకంటే అతీతుడు ఇంకెవరైనా ఉన్నారా అంటారా? భూమిని ఆకాశమును అందరి సమస్తమును నియంత్రణ చేయగలిగిన వాడు. అందుకనే బైబిల్లో హెబ్రీ పత్రికలో రాయబడింది, ఆయన సమస్తమును సృజించి ఆ సృష్టిని నిర్వహిస్తున్న దేవుడు. కానీ నా పిల్లలను మనం ఎలాగ నిర్వహిస్తున్నామో, మన ద్వారా తయారు చేసిన వస్తువులను మన ఆధీనములో ఎలాగో నియంత్రణ చేస్తున్నామో, ఈ సృష్టిలో సమస్తాన్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు తన జీవితంలో ప్రభువు మేలులు చేసినప్పుడు వాటికంటే ముఖ్యముగా ప్రభువు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో వాటిని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఈ రాత్రి ఎంతమంది ఈ అలవాటును కలిగి ఉన్నాం?
ప్రభువు చేసిన మేలుల కొరకై ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుని ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడా ఎంత మాదిరికరమైనదో, ఎంత గంభీరమైనదో ఆలోచన చేద్దాం. రెండవ మాటకు వెళ్ళిపోదాం. 29వ అధ్యాయం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం వచనం 12 చదువుదాం. వచనం 12, 29వ అధ్యాయం వచనం 12 చదువు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడము నీవే. దావీదు రెండవ మాట ఏమంటున్నాడంటే, మా దేవా మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు అంటే, ఒకటి, భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశం. రెండవది ఏమంటున్నాడంటే, ఐశ్వర్యము అంటున్నాడు, అది నీ వలన కలుగును, నీ దానము ఇచ్చిన వాడవు నీవే. 3 మాటలు అంటున్నాడు అక్కడ. నీ వలన కలుగును, నీ దానములు ఇచ్చిన వాడవు నీవే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఈ సందర్భంలో డబ్బులు దేవుడిచ్చాడా, ప్రజలిచ్చారా? అక్కడ ఉన్నమాట చెప్పండి. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? చెప్పరే. ప్రజలే ఇచ్చింది. డబ్బులు ఇచ్చింది ఎవరు? ప్రజలే. చూడండి, అక్కడ మనం చదువుకుంటూ వెళితే, ఇచ్చువారు ఎవరైనా కలరా అని దావీదు అంటూ ఉంటే వారందరూ మనఃపూర్వకంగా ఇస్తూ ఉన్నారు. దేవుని కొరకు అక్కడ ఈవులు ఇచ్చిన వారు, మందిరము కట్టడానికి సహాయం చేసిన వారు మనుషులే. కానీ దావీదు ఏమంటున్నాడంటే, ఐశ్వర్యము ఎవరి ద్వారా కలుగుతుంది? నీ వలన కలుగును, అది నీ దానము అంటున్నాడు. అదేంటంట? నీ దానం. దానం అంటే తెలుసుగా మనకి. ఏంటి దానం అంటే? ఒక సహాయం కోరిన వ్యక్తికి, లేక భిక్షాటన చేసే వ్యక్తికి మనం ఇచ్చేదాన్ని ఏమంటారు? దానం. మూడవది, ఇచ్చిన వాడవు నీవే. అక్కడ ఇచ్చింది ప్రజలు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, అది కలిగింది నీ వలన, అది నీ దానం, ఇచ్చినది నీవే. నిజమే. మనము కలిగిన ఐశ్వర్యమైన ప్రియులు రంగారావు గారు, దయమణి, వారి కుటుంబ సభ్యులు, దేవుడు వారికి ఈ గృహాన్ని ఇచ్చాడు. ఇది ఎవరు వలన కలిగింది? దేవుని వలన కలిగింది. ఇది ఎవరి దానం? దేవుని దానం. ఇది ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. విశ్వాసులారా, ఈ మాటను మనం నమ్మాలి, ఆ రీతిగానే మనం ఉచ్చరించాలి. ఆయన వలనే కలిగింది. అది చిన్నదైనా పెద్దదైనా ఆయన ద్వారానే కలిగిద్ది. అది ఆయనే దానమిస్తాడు. అది ఇచ్చినవాడు ఆయనే. తేటగా సొలొమోను మహాజ్ఞాని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం మనందరికీ బాగా తెలుసు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. సొలొమోను మహాజ్ఞాని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా ఆశీర్వాదము మాత్రమే ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టార్జితం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుని దీవెన లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా నీవు నేను ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రాకులాడినా, ఎంత కష్టము చేసినా ఆయన ఆశీర్వదించకపోతే ఐశ్వర్యం ఎన్నటికీ కలగదు. మనం బాగా అర్థం చేసుకోవడానికి హగ్గై గ్రంథంలో కూడా ఒక మాట చదువుదాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం వచనం 6 మనం చదువుదాం. వచనం 6. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం వచనం 6. విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. వచనం 9 కూడా చూడండి అన్న. వచనం 9.
విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి, గాని కొంచెముగా పండెను. మీరు దాన్ని ఇంటికి తాగా నేను దాన్ని చెదరగొట్టి తిని. జాగ్రత్తగా గమనిస్తే హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగం వారు యూదా జనాంగం చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు దేవుని మందిరము పాడై ఉంటే ఆ మాటలు వ్రాయబడ్డాయి. అక్కడ దేవుని మందిరాన్ని దేవుణ్ణి పక్కన పెట్టి మంచి మంచి ఇండ్లు కట్టుకున్నారట. దేవుని మందిరము పాడై ఉండగా సరంబి వేసిన గృహాల్లో నివసించడానికి ఇది సమయమా అనే మాటలు ఉన్నాయి. అంటే వారు ప్రభువుని పక్కన పెట్టారు, ప్రభు దీవెన వద్దుకున్నారు. మాకు ప్రభు అక్కర్లేదు, ప్రభు దీవెన అక్కరలేదు అనుకున్నారు. అక్కరలేదు అనుకుని వారు ప్రయాసపడుతున్నారు. అక్కడ రాయబడిన మాటలు, వారు పగలంతా కష్టపడి సంపాదించిన సొమ్ము ఏ సంచిలో వేసినట్టుందంట? చినిగిపోయిన సంచిలో. యెహోవా ఆశీర్వాదము మాత్రమే ఏమిస్తుంది? ఐశ్వర్యము ఇస్తుంది. నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. వారెంత కష్టపడుతున్నారు. ప్రభువుని పక్కన పెట్టారు, ప్రభు సహవాసాన్ని పక్కన పెట్టారు, ప్రభు మందిరాన్ని పక్కన పెట్టారు, విస్తారంగా విత్తారట. ఒక్కొక్కరు 10 ఎకరాలు కదా, 15 ఎకరాలు. ఈ మధ్యకాలంలో సువార్థికులు కూడా, సేవకులు కూడా పొగాకు పంటలు వేస్తున్నారంట. 10 ఎకరాలు 15 ఎకరాలు అంటే బాగా దిగుబడి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పొగాకు మంచి లాభదాయకం అన్నమాట. కాబట్టి ఆ పంటలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వారంతే, వారు విస్తారంగా విత్తుతున్నారంట. 10 ఎకరాలు గింజలు నాటితే లేకపోతే పంట వేస్తే ఎంత రాబడి రావాలి? విస్తారంగా విత్తుతున్నారు. కానీ ఎంత వస్తుందంట? కొంచెమే. అంటే ప్రభు ఆశీర్వాదము లేకపోతే, ప్రభు దీవెన లేకపోతే మనం ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, మనం ఏమి చేసినా కానీ మనం ఐశ్వర్యాన్ని సంపాదించిన. అందుకని దావీదు అంటున్నాడు, ప్రభువా ఈ మందిరము కట్టడానికి ఇంత సొమ్ము సమకూర్చబడిందా, ఇంత సొమ్ము అనుగ్రహించబడిందా? ఇదిగో ఇది నీ వలన కలిగింది, ఇది నీ దానం, ఇచ్చిన వాడవు నీవే. ఈ రాత్రి నీవు నేను ఈ సత్యాన్ని గ్రహిద్దాం. మరొక ఉదాహరణ కూడా చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయానికి రండి. ఆదికాండము 24వ అధ్యాయం వచనం 35. ఆదికాండము 24వ అధ్యాయం వచనం 35 చదవనన్న సహాయకరంగా. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. జాగ్రత్తగా గమనిస్తే ఆదికాండం 24వ అధ్యాయంలో ఉన్న సందర్భం మనందరం బాగా ఎరుగుదాం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని ఎలియాజరును తన స్వజనుల దగ్గరకు పంపించాడు. మొత్తానికి ప్రార్థనా పూర్వకంగా దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడై లాబాను ఇంటికి ఎలియాజరు వచ్చాడు. ఇప్పుడు లాబానుతో మాట్లాడుతున్నాడు. లాబానుతో మాట్లాడుతూ, అయ్యా లాబాను, నా యజమానుడు బహు ఆస్తిపరుడు, ఆయన గొప్ప సంపన్నుడు, ఆయనకి బంగారం ఉంది, వెండి ఉంది, దాసులు ఉన్నారు, దాసీజనం ఉంది, పశు సంపదలు ఉన్నాయి. ఏమంటున్నాడు అక్కడ రాయబడిన మాట 35వ వచనంలో, నా యజమానుని యెహోవా బహుగా ఆశీర్వదించెను, అప్పుడు అతడు ఏమయ్యాడంట? గొప్పవాడాడు. చూసారా మాట ఎలా రాయబడిందో? నా యజమానుడైన అబ్రహామును యెహోవా ఆశీర్వదించెను, అప్పుడు అతను ఏమయ్యాడు? గొప్పవాడు అయ్యాడు. అబ్రహాం ఎప్పుడు గొప్పవాడయ్యాడో తెలుసా? అబ్రహాము ఎప్పుడు సంపన్నుడయ్యాడో తెలుసా? అబ్రహాము ఎప్పుడు ఐశ్వర్యవంతుడయ్యాడో తెలుసా? దేవుడు ఆశీర్వదించినప్పుడు. అదే ఎలియాజరు అంటున్నాడు, నా యజమానుని యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి ఆయన గొప్పవాడు, ఆయనకి సొమ్ము ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, పశువులు ఉన్నాయి, పనివారు ఉన్నారు. ఈ రాత్రి ఈ మాట ఆలకిస్తున్నారా? ఐశ్వర్యము అనుగ్రహించువాడు, ఐశ్వర్యము ఇచ్చువాడు ఎవరు? దేవుడే. వీళ్ళు రంగారావు గారైనా వారి కుటుంబ సభ్యులైనా ఈ ఇల్లు మా కష్టార్జితం బ్రదర్ అని మనం అనకూడదు. ఇది ఎవరిచ్చారు? అది నీవైనా నేనే అంతే. మా పిల్లలు సంపాదించారు బ్రదర్, మా తండ్రి గారి స్వాస్థ్యం బ్రదర్, లేకపోతే అది ఇది అని మనం చెప్పకూడదు. ప్రభు పిల్లలుగా నీవు నేను ఎలాగూ భావించాలి అంటే, ప్రభువా ఇది నీ వలన
కలిగింది. ఇది నీ దానం, ఇచ్చిన వాడవు నీవే. దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. 1, భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశం. 2, ఐశ్వర్యము ఇచ్చిన వాడవు నీవే అన్నాడు. 3వ మాటకు మనం వెళ్ళిపోదాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనాన్ని మరలా చూద్దాం. వచనం 13, 29, 13. మా దేవా 12 చదవండి బ్రదర్, క్షమించండి. 12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. 3వ మాట దావీదు ఏమంటున్నాడంటే, ఈ మందిరము కట్టడానికి కావలసిన సామర్థ్యం, కావలసిన బలం, కావలసిన పరాక్రమం ఇచ్చేవాడవు నీవే. ఐశ్వర్యం ఇచ్చిన వాడవు నీవే, బలం ఇచ్చిన వాడవు నీవే. నీకు నాకు మనకున్న బలం ఇది వైద్యులు ఇచ్చింది కాదు, ఇది ఔషధాలు ఇచ్చింది ఏమాత్రమో కాదు. దేవుడు సహకారులుగా వారిని ఉంచాడు, సంతోషిద్దాం. కానీ నీకు ఆరోగ్యం కలిగితే, బ్రదర్ పలానా మందులు వేసుకున్నాను బ్రదర్ అందుకని నేను పుష్టిగా ఉన్నాను అనబాక. పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను బ్రదర్ ఆయన ద్వారా నాకు ఈ బలం వచ్చింది బ్రదర్ అనబాక. నీవు నేను ఏమనాలంటే, బలం ఇచ్చిన వాడు ఎవరు? ఆయనే. పరాక్రమం ఇచ్చిన వాడు ఆయనే. దావీదు దేవుని స్తుతిస్తూ ఏమంటున్నాడంటే, బలము పరాక్రమము అది నీ దానం. దావీదు అనుభవించాడు తన వ్యక్తిగత జీవితంలో. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయములో ఆ చరిత్ర మనందరం బాగా ఎరుగుదాం. ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిస్తీన్ల పక్షాన ఒక ఆజానుబాహుడు వచ్చాడు. ఏం పేరు అతని పేరు? గొలియాతు. 6 మూరల జానడు అన్నాడు. మేము కొట్టుకొని అనేక మంది చనిపోవడం కంటే కూడా మా తరపున నేను వస్తా, మీ తరపున ఒకరు రండి. గెలిచిన వారు పాలన చేస్తారు, ఓడిపోయిన వారు దాసులు అవుతారని సవాలు విసిరారు. ఆ సమయంలో అన్నల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? దావీదు. అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సందర్భాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఎవరు ముందుకెళ్ళట్లా. దావీదు అన్నలు ఉన్నారు, సౌలు రాజు ఉన్నాడు, చాలా మంది ఇశ్రాయేళ్ల సైన్యం ఉన్నారు. ఒక్కరు కూడా ముందుకు వెళ్ళడంలా, అందరూ భయపడిపోతున్నారు. ఆ గొలియాతును చూసి ప్రతి ఒక్కరు వెనకడిగే వేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా ముందడుగు వేయడంలా. దావీదు మాటలు విని, రాజా నేను వెళ్తానన్నాడు. ఒరే ఇంత పొడుగున్నాం, ఇంత లావు ఉన్నాం, ఇంత పుష్టిగా ఉన్నాం, ఇంత యుద్ధానుభవం కలిగిన వారు మేమే భయపడిపోతున్నాం, వణికిపోతున్నాం. నువ్వు ఇంతే ఉన్నావు, ఎంత ఉన్నావు? పొట్టాడు దావీదు పాపం. ఇంతే ఉన్నావు, నువ్వేం చేస్తావు? నువ్వెలా చంపుతావు? అప్పుడు దావీదు అంటున్నాడు, నేను నా తండ్రి గొర్రెలను మేపుతూ ఉండగా ఒకసారి సింహం వచ్చింది. ఏమొచ్చిందంట? కుక్క పిల్ల. సింహ పిల్లని ఎలాగ చీల్చాడంట? మేక పిల్లను చీల్చినట్లుగా. ఎవరిచ్చారు ఈ బలం? దేవుడే. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని కూడా హతము చేశా. ఆ విషయాలు చెప్పిన తర్వాత సౌలు సరే పో అన్నాడు. ఇగో పోయే ముందు నా యుద్ధపు వస్త్రాలు ధరించే వెళ్ళమన్నాడు. నాకు సెట్ కావయ్యా, నువ్వేమో అంత పొడుగున్నావు, నేను పొట్టోండి, నీ యుద్ధపు వస్త్రాలు నాకు పనికి రావు అని చెప్పి ఇట్లాగే వెళ్తున్నాడు. ఏం తీసుకుని వెళ్తున్నాడు? ఒక పెద్ద 6 అడుగులు కత్తె, ఒక తుపాకీ. ఏం తీసుకెళ్తున్నాడు? ఒక చిన్న వడిసెలు. ఈ మధ్య కాకులు కూడా చనిపోవట్లేదు వాడితోటి, పిచ్చుకలు కూడా పడిపోవు వాడితోటి కూడా తినేసి. దావీదు అలా ముందుకు వస్తుంటే గొలియాతు అంటున్నాడు, ఎరా ఏది కుక్క మీద కర్ర తీసుకొని వచ్చినట్టు వస్తున్నావు, నన్ను ఏం చేస్తావు? రా నీ ఎంత చూస్తా ఈరోజు, నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు నేను వేస్తా. కానీ ఒక చిన్న వడిసెల రాయితో దావీదు 6 మూరల జానడైన గొలియాతును చంపాడు. మీరు చెప్పండి, ఇది దావీదు శక్తి అంటారా, దేవుని శక్తి అంటారా? ముమ్మాటికి దేవుని శక్తి. అందుకనే దావీదు అనుభవంతో చెప్తున్నాడు, బలమును పరాక్రమమును అది నీ దానం, నీ వలన కలిగేది, నీవిచ్చే దానం, ఇచ్చిన వాడవు నీవే. ఒక 2 మాటలు న్యాయాధిపతుల గ్రంథంలో చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం
వచనం 5-6 చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చాను. సంసోను తిమ్నాతుకు వెళ్ళాడట. తిమ్నాతులో ద్రాక్ష తోట దగ్గరకు వచ్చినప్పుడు ఒక సింహం, ఏ సింహం అన్నాడు? కొదమ సింహం. ఎలాగొస్తుందంట? ఇలాగ నీరసంగా, ఏదో బలహీనంగా ఉండి, చిక్కిపోయి, అనారోగ్యంగా ఉండి, నడవలేక నడుస్తుందా? ఎలా వస్తుందట? ఏం రాయబడింది? ఒక కొదమ సింహం బొబ్బరిస్తూ వస్తుందంట. సింహం బొబ్బరించాల్సిన అవసరం లేదు, గాండ్రించాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇక్కడ? అలాంటి సింహం ఒకటి బొబ్బరిస్తూ సంసోనికి ఎదురుగా వస్తుంది. ఆ సమయంలో ఎవరైనా దొరికితే వారి ఎముకలతో సహా పొడిం చేసేస్తుంది సింహం. అంత ఆకలిగా ఉంది, బొబ్బరిస్తుంది. బొబ్బరిస్తూ ఉన్నప్పుడు చేతిలో ఏమీ లేకపోయినా కానీ సింహాన్ని సంసోడు ఏం చేశాడంట? చీల్చి వేశాడు. ఎప్పుడు? అక్కడ ఒక మాట రాయబడింది, వచనం 6లో అన్నాడు, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు, దేవుని ఆత్మ అతన్ని బలపరిచినప్పుడు, అతని చేతిలో ఏమీ లేకపోయినా కానీ సింహాన్ని సంసోను ఏం చేశాడు? చీల్చి వేశాడు. ఈ రాత్రి సోదరుడా, బలము పరాక్రమము ఇది ఎవరి దానం? ఆయన దానం. ప్రభు ఇవ్వాల్సిందే. ప్రభు బలపరిస్తే, ప్రభు బలమిస్తే చేతిలో ఏమి అక్కర్లా, ఏమీ లేకపోయినా సింహాన్ని ఇలా పట్టుకొని అలాగూ చీల్చివేయచ్చు. 15వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం. 15వ అధ్యాయం వచనం 13 లేక 14 నుండి చదువుదాం. 14 నుండి అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాపి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. 15వ అధ్యాయంలో సందర్భం కూడా మనకు తెలుసు. సంసోను ఒక కథ చెప్పాడు. ఆ కథ భావాన్ని చెప్పమంటే ఫిలిష్తీయులు వెళ్ళి భార్య ద్వారా తెలుసుకున్నారు. మొత్తానికి వచ్చి దాన్ని చెప్పారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి కొద్దిమందిని చంపేశాడు సంసోను. నక్కలు పట్టుకొని తోకలు ముడేసి ఇశ్రాయేల్ పొలాల్లో విడిచిపెట్టాడు. 300 నక్కలు పట్టుకొని. వారికి బాగా నష్టం కలిగింది. ఇప్పుడు సంసోన్ని కూడా చంపాలని ఈ ఫిలిష్తీయులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎలా చేశారంటే ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి అక్కడ పెద్దలతో మాట్లాడుకొని, అంటే వీరు వెళ్తే, శత్రువు వెళ్తే దొరకడు కదా. కాబట్టి ఇశ్రాయేలుతో మాట్లాడుకొని, ఇశ్రాయేలుతో సంధి చేసుకొని ఇశ్రాయేలుతో కలిసి వెళ్ళారు. సంసోను నీకేం కాదు, మేమున్నాం రా అని ఇశ్రాయేలు పిలుస్తున్నారు. నమ్మకంగా వచ్చాడు సంసోను. చక్కగా కట్టేశారు, బంధించారు. అలాంటి సమయంలో సంసోను ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాడంట? 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. దేంతో? పచ్చి గాడిద దవడ. సాధ్యమవుతుందా 1000 మందిని చంపడం? ఒక గాడిద దవడతో 1000 మందిని చంపడం సాధ్యమంటారా? ఎప్పుడు జరిగింది? ఎప్పుడు చంపగలిగాడు? అక్కడ వ్రాయబడిన మాట, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున. ప్రభు అతని బలపరిచాడు కాబట్టి, ప్రభు అతనికి శక్తినిచ్చాడు కాబట్టి సంసోను 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. తన చివరి దశలో కూడా అతడు పడిపోయి పతనమైనప్పుడు ఫిలిష్తీయులు పట్టుకొని కళ్ళు పెరికి వేసిన తర్వాత, బలహీనుడైపోయిన తర్వాత, అతని శక్తి అంతా పోయిన తర్వాత, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను బలపరచు అని ప్రభు సన్నిధిలో వేడుకున్నప్పుడు, ప్రభు బలపరిచినప్పుడు, తాను బ్రతికి ఉన్న కాలంలో చంపిన ఫిలిష్తీయుల లెక్క కంటే కూడా ఆ సమయంలో ఆయన ఎక్కువ మంది ఫిలిష్తీయులను
చంపాడు. అంటే ఆ బలం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈ రాత్రి సోదరుడా సోదరి, దావీదు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు అంటే మొదటి మాట, భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశం. రెండోది ఐశ్వర్యము. ఆ మూడు మాటలు చెప్తాం. నీ వలన కలుగును, అది నీ దానం, ఇచ్చిన వాడవు నీవే. మూడోది బలము, నీ వలన కలుగును, అది నీ దానం, ఇచ్చిన వాడవు నీవే. కాబట్టి మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరుడా, శబ్దయంత్రం ద్వారా ఆలకిస్తున్న ప్రియ కాలనీ వాసులారా, ఆలోచన చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి ఆకాశములను సృజించిన వాడు, తన ఆధీనములో సమస్తాన్ని కలిగి దాన్ని నిర్వహిస్తున్న దేవుడు. ఐశ్వర్యం ఇచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బలమును పరాక్రమాన్ని అనుగ్రహించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను నమ్ముకుంటే ఈ రాత్రి దేవుడిని జీవితంలో గొప్ప మేలు చేస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు. వారు ఎవరైనా సరే, వారు కుల మత జాతి లేక మిగిలిన వాటిలో వ్యత్యాసాల్లో ఎటువంటి భేదాలు లేకుండా మనుషులందరూ పాపులని సత్యగ్రంథమైన బైబిల్ తేటగా సెలవిస్తుంది. ఇదే బైబిల్ అంటుంది, పాపం వలన వచ్చు జీతం మరణం, అనగా అగ్నిగుండం, పాతాళం. ఆ అగ్నిగుండము నుండి, ఆ నరకము నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సశరీరుడిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అవతరించాడు. సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని లేఖనాల్లో తెలియచేయబడగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళి కొరకై కలువరి శిలువలో చనిపోయి తన అమూల్యమైన రక్తాన్ని కడబొట్టు వరకు కార్చి మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ రాత్రి సహా, ఈ కూడికలో సహా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే అట్టి వారిని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. బైబిల్లో వ్రాయబడింది, యోహాను సువార్త 1:12లో, తన్ను ఎందరు అంగీకరించుదురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి ఆయన కుమారుడు కుమార్తెలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ రాత్రి ఈ కుటుంబం వారి ఆశ, ఈ స్థానిక సంఘం యొక్క ఆశ ఏంటంటే, మా కాలనీలో ఉన్నవారు, మా గ్రామంలో ఉన్నవారు, మా పట్టణంలో ఉన్నవారు, వారు నశించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకనే క్రీస్తు ప్రేమను తెలియచేయడానికి ఇష్టపడి ప్రభువుని స్తుతిస్తూ ఈ కూడికలో క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను కూడా వివరిస్తూ ఉండగా, యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మోక్ష రాజ్యానికి వారసులు కావాలని మనవి చేస్తున్నాం. ఇంకా ఎక్కువ వివరాలు మీరు తెలుసుకోవాలంటే దగ్గరలోనే క్రైస్తవ ప్రార్థనా మందిరం ఉంది, స్థానిక పెద్దలు ఉన్నారు, వారిని మీరు సంప్రదించవచ్చు. యేసు ప్రభు వారిని గురించి స్పష్టంగా తెలుసుకుని క్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించాలని మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడు మనందరి వెనికిడిలో, ఈ కుటుంబం యొక్క వెనికిడిలో ప్రభు ఈ మాటలు దీవించును గాక. శివాధిపతి మీ కొందనాలు, చెప్పబడిన మాటలు దీవించమని, కుటుంబానికి చేరువచ్చిన మా అందరికీ క్షేమం దయచేయమని క్రీస్తు యేసు నామంలో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.